స్మగ్లర్స్ రోజు రోజుకి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. డ్రగ్స్, బంగారం, గంజాయి కొంగొత్త మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎన్నెత్తులేసినా కేటగాళ్ల గుట్టు ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉంది. అలాంటి ఎన్నో ఘటనలు మనం చూసాం. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్ సరఫరా చేస్తున్న బ్రెజిల్ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయగా ఆ మహిళ శరీరంలో 973 గ్రాముల కొకైన్తో కూడిన 124 క్యాప్సూల్స్ ఉన్నట్లు గుర్తించారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్ సరఫరా చేస్తున్న బ్రెజిల్ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొకైన్ గా భావించే పదార్థాన్ని, అలాగే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్లోని ఇతర సభ్యుల జాడ కోసం విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. డ్రగ్స్తో సావోపాలో నుంచి ముంబై విమానాశ్రయంలో దిగింది ఆ మహిళ. ఆ సమయంలోనే అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. డ్రగ్స్తో ఫిల్ చేసిన క్యాప్సూల్స్ ను తన శరీరంలోకి తీసుకుని భారత్లోకి వచ్చినట్లు నిందితురాలు అంగీకరించిందని అధికారులు పేర్కొన్నారు. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత జేజే ఆసుపత్రిలో చేర్చారు. ఆమె 9.73 కోట్ల రూపాయల విలువైన 973 గ్రాముల కొకైన్ ఉన్న 124 క్యాప్సూల్స్ ని మింగేసిందని అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు వివరించారు.